పత్రికలందరికీ, ప్రొడ్యూసర్ గోపి గారికి, రామ్ గారికి, అండ్ ఈ చిత్రం డైరెక్టర్ హను అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ పిక్చర్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. డైరెక్టర్ మాట్లాడుతూ చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడే అది ఆయన చాలా ఎక్కువ చెప్పేశారు, నా ఏజ్ తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చాలా కష్టపడి నన్ను మీట్ చేసి వాళ్ళు కథ చెప్పడం అదేం లేదు. వీఆర్ యాక్టర్స్కి ఏంటంటే దే షుడ్ గెట్ ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? మంచి రోల్, మంచి స్కోప్ ఉండే ఒక రోల్, యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు. ప్రాబ్లీ మన ఫోన్ నెంబర్స్ దొరకలేదు, అలాగే కొంచెం కష్టం అయింది వచ్చే తప్ప ఇంకేం లేదు. ఇట్స్ నథింగ్ వెరీ బిగ్. ఎనీ నైస్ ఎక్సైటింగ్ రోల్ ఒక యాక్టర్గా యూనో మాకు కూడా ఎవ్రీ మూవీ ఇట్ ఈస్ లైక్ లర్నింగ్ ప్రాసెస్. నేను ఆల్మోస్ట్ ఐఎమ్ లైక్ ఎ డైనోసార్, 30 years పైన అయిపోయింది సినిమాకి వచ్చి. సో బట్ స్టిల్ ఎవ్రీ రోల్ యూనో టీచర్స్ మీ ఎ లెసన్. అన్ని ఆర్టిస్ట్గా అలాగే. అండ్ ఈ స్టోరీ వచ్చి ఆయన చెప్పారు నాకు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ బీన్ గిఫ్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 2 monthsలో ఒక 25 స్టోరీస్ నేను వినుంటాను. కన్నడ, తెలుగు, తమిళ్ ఇలాగా. అది చూస్ చేసుకు ఐ గాట్ దట్ యూనో చాయిస్ నాకు ఒక గిఫ్ట్గా వచ్చింది. బట్ ఏ సినిమా కూడా చేయలేదు, నేనే ఒప్పుకోలేదు ఈ ఒక 2 monthsలో. ఇట్స్ నాట్ దట్ ఒప్పుకోలేదు అనేది అది ఒక గొప్ప విషయంగా నేను చెప్పట్లేదు, బట్ ఎక్సైట్ అవ్వలేదు. అండ్ వై ఐ యాక్సెప్టెడ్ దిస్ మూవీ ఈజ్ రియలీ ఐ గాట్ ఎక్సైటెడ్. ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ద హైట్ ఆఫ్ సఫిస్టికేషన్, ద హైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ద హైట్ ఆఫ్ క్రికెట్నెస్. కరెక్ట్ సార్? సో ఇది ఊరికే యాక్ట్ చేయడానికి జరగదు అలాగా. యూ హ్యావ్ టు రియలీ డూ ఏ హోంవర్క్ ఫర్ దిస్ విచ్ ఎక్సైట్స్ మై. నార్మల్గా ఒక హీరో, సాంగ్స్, ఫైట్ ఇదంతా చాలా చేస్తాను ఆల్రెడీ. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 films అయిపోయింది. సో ఇంక మీద చేసేది షుడ్ బి సంథింగ్ యూనో మెమరబుల్ అని. అండ్ 100% దిస్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్ యాజ్ ఎ మూవీ. కథ కూడా విన్నాను ఫుల్. యాజ్ ఎ మూవీ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ మూవీ. అండ్ ఫర్ మీ ఇట్ విల్ బి ఇప్పుడు ఒకే ఒక్కడో, జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలో ఎలాగా ఒక గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ వాట్ హీ హెస్ కన్సీవ్డ్. ఒక నా క్యారెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసి చాలా సఫిస్టికేటెడ్ ప్రజెంటేషన్ అని చెప్పారు. ఆయన చెప్పినంత అలాగే మనకి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్, స్కై ఇస్ ద లిమిట్. అండ్ అగైన్ ఐ విష్ ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా చాలా పెద్ద పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్స్. అండ్ ఐఎమ్ very happy to be the part of this production house. And ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరికీ, టెక్నీషియన్ అందరికీ నా అగైన్ మై విషెస్. అండ్ we all as a team we will give a wonderful movie. It's a promise. Thank you so much. జీవితం చాలా మందికి వరం, కొంతమందికి శాపం. కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.